బ్రిక్ బాండ్స్ అంటే బ్రిక్స్ని ఒక ప్యాటర్న్లో అరేంజ్ చేయడం. ఇది జస్ట్ ఒక లుక్స్ కోసం కాదు, వాల్ స్ట్రాంగ్గా ఉండడం కోసం చేసే ఒక ఇంజనీరింగ్ ప్లాన్. బ్రిక్స్ని స్ట్రైట్గా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్తే వాల్ వీక్ అయిపోతుంది. అందుకే ఈ ప్యాటర్న్ని ఫాలో అవుతారు. ఇందులో మెయిన్ లాజిక్ ఏంటి అంటే వర్టికల్ జాయింట్స్, లైక్ బ్రిక్స్ మధ్య ఉండే గ్యాప్స్ అన్ని ఒకే లైన్లో రాకుండా చూడాలి. సో వెయిట్ అంతా వాల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దీనిలో చాలా టైప్స్ ఉన్నాయి. స్ట్రెచర్ బాండ్లో బ్రిక్ లాంగ్ ఫేస్ బయటకు కనిపిస్తుంది. ఇది ఎక్కువగా చిన్న పార్టీషన్ వాల్కి వాడతారు. హెడర్ బాండ్లో బ్రిక్ విడ్త్ బయటకు కనిపిస్తుంది. ఇది థిక్ వాల్స్కి సెట్ అవుతుంది. ఇంకా ఇంగ్లీష్ బాండ్ గురించి చెప్పాలంటే ఇది చాలా స్ట్రాంగ్. ఒక లైన్ మొత్తం పొడవు బ్రిక్స్, పైన లైన్ మొత్తం విడ్త్ బ్రిక్స్ వేస్తారు. అదే ఫ్లెమిష్ బాండ్లో అయితే ఒక లైన్లో లాంగ్ సైడ్ అండ్ షార్ట్ సైడ్ బ్రిక్స్ని ఆల్టర్నేట్గా మిక్స్ చేసి కడతారు. ఇది చాలా స్టైలిష్గా అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు బ్రిక్ వాల్ చూసినప్పుడు అది జస్ట్ బ్రిక్స్ పెట్టేశారని కాకుండా ఒక ప్లాన్ ప్రకారం స్ట్రెంగ్త్ కోసం కట్టారు అని గుర్తుపెట్టుకోండి.